మనం జీవిస్తున్న ఈ సమాజంలో బాధలు సంతోషాలు ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ప్రేమిస్తే సంతోషంగా ఉంటామా, బాధపడుతుంటామా అని ఎవరిని అడిగినా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితంలో పెళ్లి చేసుకుంటేనే వస్తుంది. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్లు చాటింగ్లు అంటూ తిరుగుతున్నారు. ఇది మన సాంప్రదాయం కాదు. కానీ ఈ కథలో నా ఫ్రెండ్ సాయి అందరిలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు. తన కోసం చాలా ఖర్చు చేశాడు. ఇక అమ్మాయి జీవితం అనుకున్నాడు. చివరికి తన కెరీర్ కూడా ఆలోచించలేడు. మరి ఆ అమ్మాయి అతన్ని నిజంగానే లవ్ చేసిందా లేదా, అసలేం జరిగిందో చూడండి. నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావు. కమాన్ అదే సిగ్నల్స్. వేరే ఒకరితో తిరుగుతుందిరా. ఇప్పుడే నేను చూశాను రా, వేరే వాడితో ఉండడం చూశాను. ఇంకో విషయం, నీ 3 సబ్జెక్ట్స్ పోయాయిరా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఎట్లుంది మరి నీ పని? ఏం చేస్తున్నావు హైదరాబాద్? డిగ్రీ చేస్తుండ్రా. మరి ఎట్లుంది కాలేజ్? ఏం కదా? బాగానే ఉంది. బాగుందా? ఈ ట్రాఫిక్ చాలా అవుతుందా? అదే పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే. బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే. చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నిన్ను వదలునులే. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే. చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో. నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా